హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఇప్పుడు మనం చేసుకునే పద్ధతిలో అల్లం పచ్చడి చేసుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి. ఇది టిఫిన్స్లోకే కాదు, చపాతీల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. దానికోసమని ముందు అల్లాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కనీసం ఒక అరగంట అయినా ఆరబెట్టుకోవాలి. గంట సేపు ఆరబెట్టుకున్నా పర్వాలేదండి, టైం లేకపోతే అరగంట ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్పుతో కప్పు ముక్కలు అయ్యేటట్టు తీసుకున్నాను. కొలత ప్రకారం అయితే 100 గ్రాముల అల్లం. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం అల్లం ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో చింతపండు. వెయిట్ ప్రకారం అయితే 100 గ్రాముల చింతపండు అండి. అన్నీ సరి సమానంగా అనమాట. అల్లం 100 గ్రాములు, చింతపండు 100 గ్రాములు, బెల్లం 100 గ్రాములు. కప్పుల ప్రకారం అయితే ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలు తీసుకుంటున్నామో అదే కప్పుతో చింతపండు, అదే కప్పుతో బెల్లం తురుము తీసుకోవాలి. ఈ మూడు సమానంగా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. దానికోసమని చింతపండుని తీసుకొని మనం కప్పు కొలతతో తీసుకున్నాం కదండి, అదే అండి 100 గ్రాముల చింతపండుని దాన్ని శుభ్రంగా కడుక్కొని కొన్ని నీళ్లు పోసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటేనండి, చింతపండు పులిహోర చేసుకోవాలంటే మనం చింతపండుని ఎలా చేస్తాం సేమ్ అలా అనమాట. ఇలాగ దగ్గరగా ఉడకబెట్టుకున్న దాన్ని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇలాగా మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల చింతపండు మెత్తగా అయ్యి పచ్చడిలో మంచిగా కలుస్తుందండి. మనం తినేటప్పుడు చింతపండు మనకు అసలు తగలదనమాట. పొయ్యి మీదే మెత్తగా ఉడకబెట్టుకున్నా సరిపోతుంది, కానీ మిక్సీ జార్లో వేసుకుంటే ఇంకా మెత్తగా ఉంటుంది. ఇలాగా మిక్సీ జార్లో వేసి మెత్తగా అయిన చింతపండుని ఒక గిన్నెలో వేసుకొని దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా చేయడం వల్ల అల్లం పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. ఎక్కువ రోజులు నిలవ ఉండక్కర్లేదు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే మాత్రం ఎంత ప్రాసెస్ చేయాల్సిన పని లేదు. చింతపండును ఉడకబెట్టుకొని డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల చింతపండు మంచిగా ఆ నూనెలో వేగి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. అందుకే ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా ఉడకబెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారే లోపల మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ ఏమి వేయాల్సిన పని లేదండి. బాండీలో 4 స్పూన్ల ధనియాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. దాంతోపాటు 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 2 స్పూన్ల అవిసె గింజలు వేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ మనం 100 గ్రాముల అల్లం పచ్చడి కోసం వేసుకుంటున్నామండి. అల్లం ఇంకొంచెం పెంచితే ఇవన్నీ ఇంకొంచెం పెంచుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన అన్నిటినీ చల్లారేదాకా ఉంచుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిగొట్టుకోవాలి. ఇందులోనే మనం ఉప్పు కూడా వేసుకుంటున్నామండి. 100 గ్రాముల అల్లం పచ్చడికి 40 గ్రాముల ఉప్పు. అదే కప్పుల ప్రకారం అయితే పావు వంతు కన్నా కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ పొడిని కూడా పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో అల్లం ముక్కలన్నిటినీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు మాత్రం మంచి కలర్ రావాలండి. ఈ అల్లం ముక్కలను కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి మంచి కలర్ వచ్చే వరకు తడి ఏమీ లేకుండా ఫ్రై అయితేనే అల్లం పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలన్నిటినీ పక్కకు తీసుకోవాలి. ఇవి కూడా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలు తీసుకున్నామో ఆ కప్పులో అరకప్పు వెల్లుల్లిపాయల్ని పై తొక్కంతా తీసుకొని ఈ అల్లం ముక్కలతో పాటు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలాగా అల్లం ముక్కలతో పాటు వెల్లుల్లిపాయలు వేయడం వల్ల అల్లం పచ్చడి టేస్ట్ బాగుంటుంది, మన హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి కదా. దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అందరికీ తెలుసు కదా, తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. వాటితో పాటు ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, దాంతోపాటు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని చల్లారనివ్వాలన్నమాట. ఇదంతా చల్లారిన తర్వాత మనం చేసుకున్నవన్నీ ఒక్కొక్కటి ఇందులో వేసి కలుపుకోవటమేనండి. ముందు చింతపండు ఉడకపెట్టుకున్నాం కదండి, దాన్ని వేసుకోవాలి. తర్వాత మనము పొడి కొట్టుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, అవిసె గింజలు అన్నిటినీ ఆ పొడి వేసుకోవాలన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదండి,
ఆ పేస్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో మనం ఉప్పు వేసాం కానీ కారం వేయలేదు. ఇందులో కారం కూడా వేసుకోవాలి కదా. మనం 100 గ్రాముల అల్లంతో అల్ల పచ్చడి చేసుకుంటున్నాం. దానిలోకి 40 గ్రాములు ఉప్పు వేసాం. ఇప్పుడు కారం 60 గ్రాములు కారం వేయాలండి. అదే కప్పు కొలతతో అనుకోండి, అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట కారం. వీడియోలో చూపిస్తున్నా చూడండి, కప్పు నిండుగా కాకుండా కొంచెం తగ్గించాలి. ఇలా వేసుకొని అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే అల్లపచ్చడి ఇంచుమించు రెడీ అయిపోయినట్టేనండి. నేను ఈ అల్లపచ్చడిని అన్నంలో కూడా తినడానికి వీలుగా ఇలా గట్టిగా ఉండేట్టు చేసుకున్నానమాట. అదే మీకు అల్లపచ్చడి కొంచెం లూజ్గా కావాలనుకున్నారనుకోండి, ఆయిల్ ఇంకొంచెం వేసుకోవాలి. దాంతోపాటు చింతపండు ఉడకపెట్టుకున్నాను చూసారా, అప్పుడు కప్పు చింతపండు తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్లు పోసుకొని చింతపండు పేస్ట్ని ఇంకొంచెం నీళ్ళ నీళ్ళగా ఉంచుకోవాలన్నమాట. నేను చింతపండు పేస్ట్ని గట్టిగా అయ్యే వరకు ఉడికించుకున్నాను కదా, అలా కాకుండా కొంచెం పలచగా ఉంచుకుంటే చింతపండు గుజ్జు కొంచెం పలచగా ఉండి పచ్చడి కొంచెం లూజుగా ఉంటుందన్నమాట. ఇలాగ చేసుకున్నట్టయితే అన్నంలోకి బాగుంటుందని చింతపండు నేను బాగా దగ్గరగా ఉడికించి ఇలా గట్టిగా చేసుకున్నాను. టిఫిన్స్లో కావాలనుకున్నప్పుడు దీన్ని ఏం చేస్తానంటే కొంచెం వేరే గిన్నెలోకి పచ్చడిని తీసుకొని దానిలో కొంచెం నీళ్లు కలుపుతాను అన్నమాట. అప్పుడు పచ్చడి కొంచెం పలచగా అయ్యి టిఫిన్స్లోకి బాగుంటుంది. అన్నంలోకి తినాలంటే ఇలా గట్టిగా ఉంటే బాగుంటుంది అనమాట. అందుకే ఇలా చేసుకున్నానండి. మీ వీలుని బట్టి మీరు అలా చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అల్లపు పచ్చడిలో మనం అల్లంతో పాటు సరిసమానంగా వెల్లుల్లి కూడా వేసాం కదండి, అందుకని ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.